శివాయ విష్ణురూపాయ. ఇవాళ మనం దేవుని కడపలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం. తిరుమల తొలి గడప దేవుని కడప. మహిమాన్వితమైన స్వామిగా భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. దేవుని కడప అనే పేరు దేవుని గడప అనే పదం నుండి వచ్చింది. ఒకప్పటి కాలంలో తిరుమలకు వెళ్ళే ప్రతి యాత్రికుడు దేవుని కడపలో ఉన్న స్వామివారిని దర్శించుకొని ఆ తరువాత తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించేవారు. అప్పుడే తిరుమల శ్రీనివాసుడి దర్శనం పూర్తవుతుందని వారి నమ్మకం. తిరుమలని వరాహ క్షేత్రం అని పిలుస్తాం కదా, అలాగే కడపని హనుమత్ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న హనుమత్ పుష్కరిణిని దర్శిస్తారు. ఈ పుష్కరిణిలో నిరయ మండపం మనం చూడవచ్చు. 1930వ సంవత్సరం వరకు ఈ పుష్కరిణిలో తెప్పోత్సవాలు జరిగేవి. ఇక్కడే కళ్యాణకట్ట, స్నానపు గదులు ఉన్నాయి. ఈ పుష్కరిణి దగ్గరే మనకు నాగప్రతిమలు దర్శనమిస్తాయి. ఈ పుష్కరిణి దగ్గరే మనకు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఆ ఆంజనేయుడిని దర్శించుకున్న అనంతరం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శిస్తారు. విజయనగర రాజులు, నంద్యాల రాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. బంగారు ఆభరణాలు, మడిమాన్యాలు స్వామివారికి సమర్పించారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు స్వామివారి గురించి 12 కీర్తనలు రచించాడు. ఒకసారి తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కృపాచార్యుల వారు అనుకున్నారట. అలా ఆయన ప్రయాణం చేస్తూ దేవుని కడపలో ఉన్న హనుమత్ క్షేత్రానికి వచ్చారు. కానీ అక్కడ నుండి తిరుమల వెళ్ళటానికి ఆయనకు ఏదో ఒక ఆటంకం ఎదురయ్యేది. అప్పుడు ఆయన ఎంతో విచారంతో ఆ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించగా స్వామివారు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. కృపాచార్యుల వారు ఎంతో సంతోషించి, స్వామి, మీరు ఇక్కడే కొలువై ఉండండి. నాలాగా తిరుమల రాలేని వారు ఇక్కడ నీ దర్శనం చేసుకుంటే వారిని నీవు రక్షించాలి. ఇక్కడ నిన్ను దర్శించుకొని తిరుమల వెళ్తే ఏ ఆటంకం లేకుండా నీ దర్శనం అవ్వాలి అని కోరగా, తథాస్తు, సమయం వచ్చినప్పుడు నేను ఈ హనుమత్ క్షేత్రంలో వెలుస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యారు స్వామివారు. అందుకే ఈ క్షేత్రాన్ని కృపావతి క్షేత్రం అని కూడా అంటారు. ఆ తరువాత తిరుమల వెళ్ళిన జనమేజయ మహారాజు గారికి స్వామివారు స్వప్నంలో కనిపించి, నా మూర్తి ఇక్కడికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర పుట్టలో ఉంది, అది తవ్వించి బయటకు తీసి హనుమత్ క్షేత్రంలో ప్రతిష్ఠించమని చెప్పాడు. జనమేజయుడు పుట్టను తవ్వించి చూడగా అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి హనుమత్ క్షేత్రంలో ప్రతిష్ఠించాడు జనమేజయుడు. అందుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి వెనుక ఆంజనేయ స్వామివారు కొలువై ఉంటారు. గుడిలోకి వెళ్ళగానే ఎదురుగా ఉన్న మండపంలో స్వామివారి పాదాలు కనిపిస్తాయి. వీటిని తాకితే స్వామివారి దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుంది. ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వెనుక ఉన్న హనుమంతుడి మూల విరాట్ని హారతి వెలుగులో తప్పక దర్శించండి. అలాగే మనకు ఇక్కడ ఎన్నో ఉప ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నది విశ్వక్సేన వారి దేవాలయం. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర సన్నిధి ఇది. పక్కనే ఆండాళ్ళ అమ్మవారి సన్నిధి కూడా ఉంది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి గుడిలో మనకు ఒక విచిత్రం కనిపిస్తుంది. ఆలయం పైకప్పులో 2 బల్లులు ఉన్నాయి. భక్తులు తమ దోషాలను పోగొట్టుకోవటానికి వీటిని తాకుతుంటారు. ఈ దేవాలయంలో ఉన్న బావిలో లక్ష్మీదేవి స్వరూపమైన ఎన్నో తాబేళ్లు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయ నిర్వహణను తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏటా మాఘశుద్ధ పాడ్యమి నుండి సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మహర్షులచే పూజలందుకున్న స్వామివారిని దర్శించుకోవటం వలన సకల శుభాలు కలుగుతాయి అని భక్తుల విశ్వాసం. ఇలాంటి పవిత్రమైన దేవస్థానాల గురించి, వాటి చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.